ఉంచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏమని ఉన్నదంటే ఎఫెసీయులు 4:25 మనము 4:25 చదవమ్మా. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. ఎవరితో మాట్లాడాలి? పొరుగువారెవరు? ఎవరమ్మా పొరుగువారు? కదా, మన సహోదరులు కావచ్చు, మన ఆత్మీయులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన గ్రామస్తులు కావచ్చు, లేదా మనం ఏదైనా ప్రయాణంలో చేస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ ప్రయాణాలలో మనకు పరిచయమైన వారు కూడా కావచ్చు, లేదా మనం ఎక్కడన్నా స్థిరంగా ఉండడానికి ఒక స్థిరపడ్డ కాడ కూడా కావచ్చు. స్నేహభావం ఏర్పడుతుంది. స్నేహభావం ఏర్పడినప్పుడు కూడా అక్కడ కూడా అబద్ధం అనేది ఆడకుండా సత్యమే పలకాలి, సత్యమే తెలియచేయాలి. సత్యం అనే దానికి నిదర్శన ఏంటి అంటే క్రీస్తు. సత్యము ఎవరే అంటే, యథార్థవంతుడు ఎవరే అంటే, నీతిమంతుడు ఎవరే అంటే క్రీస్తు. క్రీస్తును కలిగి ఉన్నవారు, క్రీస్తును ఎంబటించుతున్నవారు ఇలాంటి అవయవాలు కలిగి ఉండాలి. ఇలాంటి ప్రవర్తన వాళ్ళు పుట్టాలి కదా. మనము ఆదివారం రోజు మాట్లాడుకున్నాం కదా, ఆ మాటలు ఈ మాటలు అన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ఈ రోజులలో భార్యాభర్తల మధ్యలో కూడా సత్యమే లేదు. తల్లిదండ్రులకు కొడుకులకు బిడ్డలకు కూడా సత్యమే లేదు. బిడ్డ ఏ పని చేస్తుందో తల్లికే తెలియదు. కుమారుడు ఏం పని చేస్తున్నాడో తండ్రికి తెలియదు కదా. ఒకవేళ భార్య ఏం పని చేస్తుందో భర్తకు తెలియదు. భర్త ఏం చేస్తున్నాడో భార్యకు కూడా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో మహాభయంకరమైనది ఏంటి అంటే, ఈ ప్రేమ అనేది చల్లారిపోయి ఒకరి మీద ఒకరికి మమకారాలు తగ్గిపోయి ఏ రీతిగా జీవిస్తున్నారంటే లోకానుసారంగా జీవిస్తున్నారు. లోకంలో ఉన్నది ఏంటంటే అంత మంచి లేదు, అంత చెడు లేదు, మనల్ని బట్టే ఉంది. లోకంలో మంచి అనేది పుట్టింది అని అంటే అది మానవుల నుంచే, మానవుని వ్యక్తిత్వాన్ని బట్టి. అందురించి దేవుడు ఈ భూమి మీదకి మానవుని స్వరూపంలో వచ్చినవాడు, మానవునిగా జన్మించిండు. ఈ పాపాన్నంతా చూసి నేను వీరి మధ్యలో మానవుడిగా ఉంటే ఎట్లుంటుంది అని వచ్చిండు. కానీ తనకే పాపము లేదు. ఎవరు కూడా నిరూపించలేకపోయినారు. ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఎవరు కూడా నిరూపించలేకపోయినారు యేసుక్రీస్తు ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడని నిరూపించలేకపోయినారు. కానీ దేవుణ్ణి నమ్మిన వారి దగ్గర ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారా అని ఇతరులు అనుకుంటున్నారు. దేవుని నమ్మిన వారు అనుకుంటున్నారు, ఇతరులు అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను పోలి ఉన్నప్పుడు దినములు చెడ్డవి, మీరు సమాజంలో నివసిస్తున్నారు. ఎవరి కోసమో వద్దు, మీ కుటుంబం ఏంది, నా కుటుంబం ఏంది. మనం ఇతరుల కోసం మాట్లాడుతున్నాము, ఇతరుల కోసం అబద్ధాలు చెప్తున్నాము, ఇతరుల కోసం సాడీలు చెప్తున్నాము, ఇతరుల కోసం ఏదేదో చెప్తున్నాం. మన కోసం ఇతరులు ఏం చెప్తున్నారు, మన కోసం ఇతరులు ఏం మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ఇతరుల కోసం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మన కోసం మాట్లాడతారు కదా. మరి సంభాషణ అవసరమా? జీవితాలకు ప్రయోజనకరమైందా? దేవుడు ఈ రీతిగా సంభాషణ చేయమని చెప్పిండా మనకి దేవుని బిడ్డలుగా కదా. లోకంలో దేవుని బిడ్డలు ప్రత్యేకింపబడ్డవారు. లోకంలో చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన వారు. లోకంలో ఏముంది అని అంటే ఈ రోజులలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నిన్న వార్తలు చూసిన, యూట్యూబ్లో చూసిన, కన్న కొడుక్కే ఆస్తి ఇవ్వవలసి వస్తుందని తండ్రి చంపేసిండు. అక్రమ సంబంధాలతోటి భార్య భర్తలు కూడా చంపేసుకుంటున్నారు. తోటికోడల మీద కోపంతో తోటికోడలు బిడ్డని చంపేసింది. ఇలాంటి పరిస్థితులలో మనము నివసిస్తున్నాము. ఇటువంటి సమాజంలో మనం క్రైస్తవులుగా మెసులుతున్నాము. అటువంటప్పుడు మన దగ్గర నుంచి ఏ సందేహము బయటికి వెళ్ళాలి? ఎలాంటి వర్తమానం బయటికి వెళ్ళాలి? దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నదేంటి? మనం ఈ లోకంలో అల్లరిగా ఉన్నామా, లేకుంటే ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నామా? ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన బైబిల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని బట్టి, మనం అనుసరిస్తున్న విధానాన్ని బట్టి, మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి ఈ లోకంలోకి మీరు వెలుగై ఉన్నారు. నేను వెలుగై ఉన్న ప్రకారంగా మీరు కూడా ఈ లోకంలో వెలుగై ఉన్నారని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఈ రోజులలో వెలుగు అంటే ఏందమ్మా? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ప్రేమ, దయాలత్వము, కనికరము. ఈ కనికరము, దయాలత్వము, ప్రేమ, సమాధానము నీ పొరుగువానితో సవాసం చేసినప్పుడు, అబద్ధముతో సవాసం చేసినప్పుడు అది సత్యం కాదు. అక్కడ క్రీస్తుకు స్థానము లేదు. మరి అందరం దేవుని బిడ్డలమే కదా. దేవుడు కూడా కోరుకుంటున్నాడు కదా, నా బిడ్డలైన వారు ఏ రీతి ఉంటారు అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. మరి ఈ రోజులలో నీ వ్యక్తిత్వం, నా వ్యక్తిత్వం ఏ రీతిగా కొనసాగుతుంది? మనకు దేవుడిచ్చిన ఆవిష్కారాన్ని బట్టి ఎన్ని అబద్ధాలు చెప్పినము, ఎన్ని చెడ్డ మాటలు పలికినము. ఈ పెదవుని, ఈ నాలుకని, ఈ హృదయాంతరంగం నుంచి వస్తున్న ప్రతి భావాన్ని దేవుడు గ్రహించేవాడు కాదా? నీకు నాకు ఆవిష్కారం ఇచ్చేది దేవుడు ఎందుకైనా? నా బిడ్డల ద్వారా ఇంకో కుటుంబం రక్షింపబడాలి, ఇంకో కుటుంబం మేలుకరంగా ఉండాలి, నా కుమారుడి ద్వారా, నా కుమార్తె ద్వారా, నా సేవకుడి ద్వారా ఈ కుటుంబం ఆశీర్వదించబడాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఇచ్చిన ఆవిష్కారాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకే మాట్లాడుకుంటున్నాం. కానీ ఇతరులకు మనం ఏమి చేసినామన్నది ఒక్కటి కూడా మన జీవితంలో ప్రయోజనకరమైంది లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వెలిగింపబడు, ఇతరులకి వెలుగునియ్యి, నీకు చేతనైతే సహాయం చేయి కదా. దేవుడు చెప్తున్న మాటలు ఈ రోజులలో ఏ కుటుంబానికి ఆ కుటుంబమే భారం అవుతుంది. ఏంటి అంటే లోక జ్ఞానం. అది దేవుని జ్ఞానం లేకుండా చెల్ల చెదురైపోతున్నాం. చెప్పుడు మాటలకి చెల్ల చెదురైపోతున్నాం. చెప్పుడు మాటలకు ఉద్రేకపడుతున్నాము. కానీ దేవుని మాటకి ఎందుకు ఉద్రేకపడలేకపోతున్నాము? ఒక మనిషి మాటకి మనం ఉద్రేకపడుతున్నాం కదా. ఒక మనిషి మాటకు ఉద్రేకపడ్డప్పుడు దేవుని మాటను కూడా అదే విధంగా తీసుకుంటే మన జీవితాలలో మెరుగైనది ఉంటుంది కదా, నూతనమైన బ్రతుకు ఉంటుంది కదా, నూతనమైన మార్గం ఉంటుంది కదా, నూతనమైన ఆధారం ఉంటుంది కదా కదా. ఒక్కొక్కసారి మానవుని ఉద్రేకం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. రెప్పపాటు లాంటిది. నిన్న యూట్యూబ్లో ఇంకోటి కూడా చూసిన, భార్య భర్తల మధ్యలో గొడవ అయితే అటు తరపు నుంచి ఇటు తరపు నుంచి గ్రామస్తులు అందరు వచ్చి పంచాయతీలో కూర్చున్నారు. కూర్చొని అటు వాళ్ళు ఇటు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయే కాడికి వచ్చింది. పంచాయతీ చేయనీకి వచ్చిన వారు కొట్టుకున్నారు, భార్య భర్తలు మంచిగానే ఉన్నారు. చచ్చిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు సీరియస్కున్నారు. అంటే ఎవరి మీద నీ ఉద్రేకము? ఓ కుటుంబానికి కల్పనకి వచ్చిన వారు, ఓ కుటుంబానికి ఆదరణ చూపించిన వారు, ఓ కుటుంబానికి మంచి చెప్పవలసి వచ్చిన వారు, వాళ్ళు లాస్ట్కి ఏమైనారు?
ఆ కుటుంబాన్ని బాగు చేద్దామని వచ్చి వీరు కక్షపూర్వకంగా ఏమేమి పాతవి ఉన్నాయో అవన్నీ బయట వేసుకున్నారు. అంటే మానవుని హృదయాంతరంగం నుంచి వచ్చేది దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్దినము చేసుకోండి. అయ్యా, నీ దగ్గర అగ్గిపెట్టు ఉన్నది, నీ దగ్గర క్యాండిల్ ఉన్నది, నీ ఇంట్లో కరెంటు లేదు, వెలిగించుకోవాల్సింది ఎవరయ్యా ఈ రోజులలో? మా ఇంటి యజమానుడు వెలిగించాలి, ఇంటి యజమానురాలు వెలిగించుకోవాలి. పక్కన వాళ్ళు వచ్చి వెలిగిస్తారా? నీ ఇంట దీపం నువ్వు వెలిగించుకోవాలి. అప్పుడు కాంతిగా ఉంటుంది, మన ముఖాలు మనకు అప్పుడు తేటగా కనపడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరించి దేవుడు ఎన్నో మార్లు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా చలనము లేదు, జీవము లేదు. చలనము లేదు, జీవము లేదు. ఈ భూమి మీద మానవుడు ఏమి సాధిస్తాడు? ఏమి సాధించి ఏమి పట్టుకపోతాడు? ఏది నీది, ఏది నాది? నాది అంటూ ఏది ఈ భూమి మీద? ఈ కనబడేదంతయు నా కంటి చూపున్నంత వరకు నాదే కదా. అది నీదా, నాదా? కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మనము ఏదైనా